హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి అన్న. ఇంటి దగ్గర నేను చెప్పే చెట్లు ఉంటే తక్షణమే పీకేసుకోండి, మీకు మంచి జరగదు. ఆ చెట్లు ఉంటే మీకు చెడిపే జరుగుతుంది కానీ మంచి జరగదు. ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర కానీ నేను చెప్పే చెట్లు ఉంటే పీకేసుకోండి. ఫస్ట్ వచ్చేసి రేణి చెట్టు, అంటే రేణిగాయల చెట్టు ఎవరింటికాడ ఉంటుందో వాళ్ళకి అన్ని నట్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ రేణి చెట్టు ఎవరింటికాడన్నా ఉంటే వాళ్ళు తక్షణమే పీకేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఆ చెట్టు ఉంటే మంచిది కాదు. ఇంకొకటి ఎవరింటికాడన్నా కానీ చింత చెట్టు, చింతమాను ఉంటే దాంట్లో దయ్యాలు కాపురం చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అది ఉంటే ఇంటికి మంచిది కాదు. చింత చేసినట్లే ఉంటుంది ఇంటి ముందర చింత చెట్టు ఉంటే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చింతమాను ఇంటి ముందర ఉంటే మనకి మంచిది కాదు. చాలామంది ఏమంటారంటే చింతమాను ఉంటే చింతకాయలు కాస్తుంది, మనకు చింతకాయ కొనే పని ఉండదు, చింతమాను మేలులే, చింతకాయలు తినచ్చు, అది ఇది అనుకుంటారు. అది ఉంటే మనకు డబ్బులు చాలా ఖర్చు అయిపోతుంటాయి. ఇంట్లో శని ఉన్నట్లేను. చింతమాను ఎవరైనా ఇంటి ముందర ఉంటే తక్షణమే పీకేసుకోండి. అది ఇంటి ముందర ఉంటే మంచిది కాదు. ఇంకొకటి జిల్లడ చెట్టు. చాలామంది కొంతమంది తెల్ల జిల్లడిది దేవుంది ఇంట్లో ఉంటే మంచిది అంటుంటారు. అది నిజంగా జిల్లడిది ఉండకూడదన్న, మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆ జిల్లడ చెట్టు కూడా చాలామంది కొంతమంది ఇంటికాడ సాగుతూ ఉంటారు. ఆ జిల్లడ చెట్టు కూడా ఇంటికాడ ఉంటే మంచిది కాదు, అది పీకేసుకోండి. ఇంకా ఒకటి కొంతమంది పరంకాయలు, అంటే బొబ్బాయి కాయలు, చాలామంది ఇంటికాడ పెట్టుకొని పరంకాయలు తింటూ ఉంటారు. మాకు బాగా కాసింది మా చెట్టు, పరంకాయలు ఉంటే మంచిది ఉన్నీలే అని చెప్పి చాలామంది పరంకాయలు పెట్టి దాన్ని కూడా తింటూ ఉంటారు, చెట్లు పెడతారు ఇంటికాడ. ఆ చెట్లు మంచిది కదన్న, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఇళ్ళ ముందర పరంక చెట్లు ఉంటే అవి పీకేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి చెబుతాను. అవి ఉంటే చాలామందికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆ చెట్లు ఉంటే మంచిది కదన్న, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర ఉండే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి, అవి పెడితే మనకు మంచి జరుగుతాయంటే ఇంటి దగ్గర ఏ చెట్లు పెడితే మంచి జరుగుతుందో అది కూడా చెప్తాను. మీరు ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా వీడియో పూర్తి చివరి వరకు చూడండి. ఇంటి దగ్గర తొలి చెట్టు ఉంటే ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో మనకు తక్కువ చేయదు. ఇంటి ముందర ఎవరు తొలి చెట్టు పెట్టుకుంటారో, ఎవరు తొలి చెట్టుకు పూజ చేస్తుంటారో వాళ్ళకు అంతా మంచి జరుగుతుందన్న, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఇంటి ముందర ఏ చెట్టు ఉన్నా ఏ చెట్టు లేకుండా తొలి చెట్టు పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందన్న, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకటి మంచి కలమంద, అది ఇంటి ముందర పెట్టుకుంటే ఇంకా మంచిది, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇళ్ళలో కూడా పైన ఎలగట్టింటారు, కొట్టాల్లో ఎలగట్టుకుంటారు. అది ఇంకా ఇంటి ముందర బూడ్చుకుంటే కూడా ఇంకా చాలా మంచిది. అది మీకు ఇంటి ముందర ఉంటే కూడా ఇంకా చాలా మంచి జరుగుతుందన్న, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మంచి కలమంది ఉంటే కూడా మనకు మంచిది. ఇంకా కొన్ని వచ్చే వీడియోలో చెప్తాను. ఇప్పుడు కొంత ఏదో ఇబ్బంది ఉంది, దయచేసి ఏమనుకోద్దండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంచట్లేదు మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.